14 వస్తుంది. దేవుడు ఇప్పుడు దాకా కూడా మాకు ఎంతో ఆయన ఆశీర్వాదంతో ఇప్పటి వరకు మేము జరిపించుకోగలిగామంటే ముందుగా దేవుని కృప మా మీద ఉండబట్టాను. దేవునికి స్తోత్రం. అట్లాగే ఇంకొకటి అడగగానే నేను పాస్టమ్మ గారు ఫ్లారెన్స్ గారు వస్తానని చెప్పారు. ఆ మెసేజ్ విని చాలామంది కూడా స్వస్థ పొందిన వారు ఉన్నారు. కాబట్టి మీలో ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా ప్రేయర్ చేయించుకోండి. అట్లాగే తిమోతయ్య గారు కూడా చాలా అసలు చెప్పగానే సరేనమ్మా వస్తానని చెప్పి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఆయనకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాజారావు అన్న కూడా అన్న ఇట్లా అమ్మది ప్రేయర్ ఉందంటే వస్తానమ్మా. అన్నయ్యకి ఈరోజు అక్కడ 7వ తారీఖు అన్నది మంగళవారం ప్రార్థన స్థాపించబడిన రోజు, ప్రతిష్ట రోజు. ఈరోజు ఈవినింగ్ ఈ ప్రార్థనా కూడిక ఉదయం ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే అన్నయ్యది అక్కడ సాయంత్రం ప్రేయర్ మీటింగ్ ఉంది. అందరూ తప్పకుండా రావాలి. అంత మీటింగ్ ఉంచుకొని కూడా అన్నయ్య అడగగానే వచ్చారంటే నిజంగా ఆయనకి నా హృదయపూర్వక వందనాలన్న. అట్లాగే ఆమె వచ్చిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి దేవుడి కృపలో ఇంతవరకు కాచి కాపాడి ఆశీర్వదించినందుకు ఆయనకి నిండుగా వందనాలు. అట్లాగే అక్క ఫ్లారెన్స్ అక్క సేవకి నువ్వు కూడా రమ్మా అని చెప్పి అప్పుడప్పుడు నన్ను పిలుస్తుండగా నేను మొన్న కందుకూరు వెళ్ళాను అక్కతో. చాలా బాగా గొప్ప సువార్త బాగా జరుగుతుంది. కాబట్టి నేను కూడా అక్కతో పాటు ప్రేయర్స్కి వెళ్ళాలని, సేవలో పాలు పంచులు పొందుకోవాలని, ఇక నా జీవితం అక్కతో కొంచెం సేవ చేయాలని అనుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా ప్రేయర్ చేయాల్సిందిగా ప్రార్థించుకుంటున్నాను, మనవిచ్చుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.